హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో ప్రీమియర్ డేట్స్ అయితే చూద్దాం. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. తాంగలాన్ స్టారింగ్ చియాన్ విక్రమ్ అండ్ మాల్వికా మోహనన్, డైరెక్టర్ పా రంజిత్. సో పా రంజిత్ గారి మూవీని చాలా అద్భుతంగా తీయడం అయితే జరిగింది. అండ్ అగైన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ సెప్టెంబర్ 20 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ చేస్తున్నారు. ఫోర్ సౌత్ ఆడియోస్. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఈ ఫిల్మ్ ని థియేటర్స్ లో చూసిన వారికి తెలిసే ఉంటుంది ఇది ఎంత మంచి గుడ్ ఫిలిం నో. సో ఫ్రెండ్స్, మీకు మంత్ లిస్ట్ లో చెప్పాను కదా, మనకి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఈ సెప్టెంబర్ మంత్ లో ప్రీమియర్ ఉంటుంది అని చెప్పేసి నౌ అఫీషియల్ గా డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం ప్రీమియర్ చేస్తున్నారు. సో థియేటర్స్ లో చూసిన వారు మళ్ళీ ఈ ఫిలిం వాచ్ చేయబోతున్నారా ఓటీటీలో? కామెంట్ లో తెలియజేయండి. రఘు తాత. ఇది కామెడీ డ్రామా ఫిలిం. ఇందులో కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్ లీడర్లో యాక్ట్ చేశారు. సో మూవీ వచ్చేసి కాంతారా అండ్ కేజీఎఫ్ మూవీస్ కి వర్క్ చేసిన ప్రొడక్షన్ వారి నుంచి ఇదైతే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్ లో వాచ్ చేస్తున్నారా? సో చూసుంటే మీకు ఎలా అనిపించిందో వన్ వర్డ్ రివ్యూ కామెంట్ లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి సెప్టెంబర్ 13 కి G5 ప్లాట్ఫామ్ వారు ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఇందులో టోటల్ 28 క్యారెక్టర్స్ వరకు ఉన్నారు. మన తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇది. మిస్టరీ, క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. సో అఫీషియల్ ట్రయల్ అయితే చూడడానికి ఓకే. సో ఒక 28 క్యారెక్టర్స్ ఒక టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ టూర్ వచ్చేసి ఒక ఐలాండ్. ఆ ఐలాండ్లో వారు ట్రాప్ అయితే అయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అండ్ అక్కడ ఉన్న మిస్టరీ రహస్యం ఏంటో ఈ సిరీస్లో మనం చూస్తాం. ఇంతకీ వాళ్ళు అక్కడి నుంచి సర్వే అయ్యారా లేదా? సో ఈ కంటెంట్ మనం అయితే సిరీస్లో చూడబోతున్నాం. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికైతే ఉంటుంది. సెక్టార్ 36. ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. స్టారింగ్ విక్రాంత్ మెస్సీ అండ్ దీపక్ ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ దాన్ని మనకి ఇందులో చూపించబోతున్నారు. సో రియల్గా జరిగిన స్టోరీ అనేది ఉంటుంది. ఆ డెడ్లెట్స్ మర్డర్స్ అనేవి, క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అనేది. సో ఇది మెడాక్ ఫిలిమ్స్ వారి నుంచి వస్తున్న కంటెంట్. అంటే రీసెంట్గా స్త్రీ 2 తీశారు కదా, వాళ్ళ నుంచి వస్తున్నది. సో అఫీషియల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ ఫిలిం మనకి సెప్టెంబర్ 13 కి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ ఉంటుంది. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. బెంచ్ లైఫ్. ఇది మన తెలుగు నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్, కేటగిరీ ఏ. సో ఇందులో మనకి చాలా మంది క్యారెక్టర్స్ అయితే కనబడబోతున్నారు. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు, వైభవ్, రితికా సింగ్ అండ్ ఆకాంక్ష సింగ్, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. సో అఫీషియల్ ట్రయల్ అయితే చూడడానికి బాగుంది. సిరీస్ అవుట్పుట్ కూడా బాగుండవచ్చు. ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి మానస శర్మ. సో ఈమె నుంచి 2021 ఇయర్లో ఒక డీసెంట్ వాచ్ వెబ్ సిరీస్ మనకి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. అదే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో ఆ సిరీస్ అయితే చూడడానికి బాగుంటుంది. సో మరి ఈ సిరీస్ అనేది ఎలా తీసుకుని వస్తున్నారు చూద్దాం. మనకి సెప్టెంబర్ 12 కి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. డెడ్ పుల్ అండ్ ఉల్వరిన్. ఫస్ట్ మనకి డెడ్ పుల్ ని మార్వెల్లో కలిపారు అండ్ ఇప్పుడు వచ్చేసి మెక్స్ మ్యాన్ ని కూడా మార్వెల్లో కలిపేశారు. సో వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడం అది హైలైట్ అనమాట. ఇంకా డెడ్ పుల్ కామెడీ వచ్చేసి ఈ మూవీలో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అయితే మీకు అంతగా నచ్చుండకపోవచ్చు. లైక్ అదే మల్టీవర్స్ కాన్సెప్ట్, కానీ భూమి అంతం అయిపోవడం, కాపాడడం, సో అదే రొట్టగైతే ఉంటుంది. బట్ డెడ్ పుల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఈ ఫిలిం టోటల్గా చూసే విధంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి తెలుగు డబ్బింగ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ అక్టోబర్ 25కి ప్రీమియర్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. బాలు గాని టాకీస్. ఇది ఆహా వారి ఒరిజినల్ సిరీస్. సో మీరు అఫీషియల్ ట్రైలర్ చూసారా? సో ట్రైలర్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది ఇది కేటగిరీ ఏ ఫిలిం. సో ఫ్యామిలీతో కలిసి ఈ ఫిలింని వాచ్ చేయలేం. సో ఈ ఫిలింకి వచ్చేసి డైరెక్టర్ కానీ రైటర్ కానీ డెబ్యూట్. సో చూడాలి. ట్రైలర్ అయితే చూడడానికి ఓకే, బాగానే ఉంది. ఇంకా ఫుల్ అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకు వచ్చేసి సెప్టెంబర్ 13
13కి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. గోలీ సోడా రైజింగ్ ఇది తమిళ్ ఒరిజినల్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు గోలీ సోడా 1 అండ్ గోలీ సోడా 2 అనేది ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన విజయ్ మిల్టన్, సో అతని నుంచి వచ్చిన కంటెంట్ అనేది చూస్తున్నారా. సో దానికి ఫ్రాంచైజ్ గానీ ఈ సిరీస్ని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. సో ఈ డైరెక్టర్ నుంచి లాస్ట్గా వచ్చిన ఫిలిం వచ్చేసి అదే రీసెంట్గా విజయ్ ఆంటో నుంచి తుఫాన్ ఫిలిం అయితే వచ్చింది కదా, ఆ ఫిలిం తీసిన డైరెక్టర్ అయితేను. సో ఈ గోలీ సోడా రైజింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 13కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అగ్లీస్ ఈ ఫిలింని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి డిస్టోపియన్ యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి ఒక నోవెల్కి అడాప్షన్గా తీసుకుని వస్తున్నారు బేస్డ్ ఆన్ నోవెల్ స్టోరీ. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. అండ్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. సెప్టెంబర్ 13కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. తాజా ఖబర్ సీజన్ 2 సీజన్ 1 వచ్చేసి 2023లో రిలీజ్ చేశారు. ఈ సిరీస్ యాక్షన్ కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. పేదరికంలో జీవిస్తున్న మన హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయితే అవుతోంది. సో అదేంటి తెలుసుకోవాలంటే మూవీ అయితే మీరు చూడాల్సిందే. సో ఇప్పుడు సీజన్ 2 అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సెప్టెంబర్ 27కి సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటుంది. డిమోంటీ కాలనీ 2 అరుణ్లితి అండ్ ప్రియా భవానీ శంకర్ లిడ్డులో యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి హారర్ కామెడీ థ్రిల్లర్గా ఉంటుంది. సో డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. సో ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన కంటెంట్ ఒక్కటి కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. లైక్ కోబ్రా ఫిలిం కానీ, డిమోంటీ కాలనీ కానీ అండ్ నయనతారతో ఒక ఫిలిం అయితే ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. బట్ 1 అంతా బెస్ట్గా ఉందంటే లేదు, 1 బెస్ట్గా ఉంది. దానికి కొంచెం ఇది డౌన్ అయితే అయింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా మనకి పార్ట్ 3 కూడా ఉంది అని చెప్పేసి హింట్ అయితే ఇచ్చారు. అక్కడికి కంక్లూజన్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ పార్ట్కి కంక్లూజన్ ఉంటుందా లేకుంటే ఇంకో పార్ట్ కూడా ప్లాన్ చేస్తారా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారి నుంచి చూడాలి మనం. సో బట్ ఓవరాల్గా ఫిలిం వచ్చేసి బాగుంది. ఇంకా మీరు అందరూ థియేటర్స్లో చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి రావడానికి G5 వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ సెప్టెంబర్ 27th. సో సెప్టెంబర్ 27కి ఈ ఫిలిం మనకి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. నునకుజ్జి ఇది రీసెంట్గా ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయిన మలయాళం ఫిలిం కామెడీగా వచ్చింది. ఇందులో బాసిల్ జోసెఫ్ అండ్ నిక్లా బెమల్ యాక్ట్ అయితే చేస్తున్నారు. ఫిలింకి డైరెక్టర్ జీతు జోసెఫ్. అదే ఫ్రెండ్స్ దృశ్యం అండ్ దృశ్యం 2 మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వచ్చిన ఈ కంటెంట్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 13కి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి థియేటర్స్లో మలయాళం వర్షన్ ఒకటే రిలీజ్ చేసింది. సో G5 ప్లాట్ఫామ్లో తెలుగు తమిళ్ డబ్ చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. జై మహేంద్రన్ ఇది కామెడీ డ్రామా వెబ్ సిరీస్. సోనీ లీవ్ వారు దీన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు అండ్ 2 ప్రోమోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 11కి ఈ సిరీస్ని సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తీసిన యాక్షన్ డ్రామా ఫిలిం సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం థియేటర్స్లో రీసెంట్గానే రిలీజ్ చేశారు. నిజంగా నాని గారిని డామినేట్ చేసే విధంగా మనకి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ రోల్ అనేది ఉంది. సో ఆ మాదిరిలో క్యారెక్టర్ అనేది రాసుకున్నారు. సో అది మాత్రం హైలైట్. ఇంకా నాని గారి క్యారెక్టర్ కూడా డౌన్ అని చెప్పలేము. సో అతని క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. ఆ శనివారం కాన్సెప్ట్ అనేది, ఆ శనివారం కాన్సెప్ట్ లేకపోతే మూవీ అనేది టోటల్గా వృధా అయితే అయిపోయి ఉండేది. అది మాత్రం నిజం, మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఇంకోటి వచ్చేసి మ్యాన్ హోల్ అంతా బొక్క అయితే ఉంది మూవీలో వచ్చేసి. సో ఇక్కడ మనకి విలన్స్తో గొడవ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజు రారా, శనివారం ఒకటే వస్తారా? సో అది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ మూవీ టోటల్ గురించి చెప్పాలంటే నాకు టోటల్గా మూవీ అయితే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ చేసిన ఆ క్రియేషన్, ఆ బిల్డప్కి సెకండ్ హాఫ్ అయితే నిలవలేకపోయింది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక హైప్లో అయితే ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ హైప్ని అంతా డౌన్ చేసేస్తుంది. సో మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది మూవీ చూస్తుంటే. సో ఫ్రెండ్స్ మీరు ఈ ఫిల్మ్ థియేటర్స్లో చూసారా? మీరు ఈ ఫిల్మ్కి పర్సనల్గా ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేసిన ఆడియన్స్ మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. మనకి డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 27కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కన్ఫర్మ్ చేస్తారు. సో ఇవే ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ పార్ట్ 2 లిస్ట్ వచ్చేసి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. అప్పుడే మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.